హాయ్ గైస్, ఆగస్టు 15 విజేత ఎవరు? రవితేజన రామ, మిస్టర్ బచ్చన డబుల్ స్మార్ట్? ఇద్దరికి 100% ఇట్టు కావాలి. రవితేజ మూవీ గత మూవీస్ అన్ని ఫ్లాప్ అయినాయి. గత 2-3 సినిమాలు. రామ్ కూడా స్మార్ట్ శంకర్ తర్వాత అన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి. లాస్ట్ మూవీ స్కంద కూడా ఫ్లాప్ అయింది. ఇద్దరికి 100% ఇట్టు కావాలి, ఇటు ట్రాక్ ఎక్కాలి. అలాంటి టైంలో ఇద్దరు మీడియం రేంజ్ హీరోలై ఒకే రోజు పోటీపడి రిలీజ్ అవుతున్నాయి. ఆగస్టు 15 నాడు విజేత ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది, విజయ అవకాశాలు అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ మూవీ ఎంత చేసింది, ఈ విషయం కూడా మాట్లాడదాం. ముందుగా డబుల్ స్మార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్గా 49.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓన్లీ నైజాం నుంచే 15.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సీడేట్ మొత్తం మీద 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్. ఆంధ్ర మొత్తం మీద 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇది కూడా బెస్ట్. ఆంధ్రాలో 18 కోట్లు అంటే ఇక కర్ణాటక కానీ రోర్ ఆఫ్ ఇండియా హిందీ మార్కెట్ 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్లో మాత్రం లెక్క తగ్గింది. 3 కోట్లు మాత్రమే ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్. అంటే టోటల్ వరల్డ్ వైడ్గా 49.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్. గత మూవీ డిజాస్టర్ అయిన స్కంద మూవీ కంటే ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క పెరిగింది. ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ స్మార్ట్ శంకర్కు సీక్వెల్గా వస్తుంది. పూరి జగన్నాథ్ డైరెక్టర్ అవడం వల్ల ఈ సినిమా మీద బజ్ అయితే ఆడియన్స్లో చాలా బలంగానే ఉంది. సీక్వెల్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. సినిమా హిట్ కావాలంటే వరల్డ్ వైడ్గా 51 కోట్ల షేర్ రాబట్టాలి ఈ మూవీ. ఇంకా మిస్టర్ బచ్చన్, ఇంకా రవితేజ కూడా ధమాకా తర్వాత అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. రవితేజ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా హిట్ కొట్టాల్సిందే. ఇక నైజాంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 12 కోట్ల దాకా చేసింది. రవితేజ పోటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి కొద్దిగా లెక్క తగ్గింది. ఇక ఆంధ్ర మొత్తం మీద 12 కోట్లు. ఆంధ్రలో కూడా సేమ్ నైజాం లెక్కనే 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సీడెడ్లో మాత్రం లెక్క తగ్గింది. జస్ట్ 4 కోట్లు మాత్రమే. డైరెక్టర్ కూడా ఫ్లాప్లో ఉన్నాడు, హీరో ఫ్లాప్లో ఉన్నాడు. సినిమా ఇటు టాక్ వస్తే రవితేజది సాలిడ్ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటావో మనకు తెలిసిందే. సీడెడ్లో మాత్రం తక్కువనే 4 కోట్లే. ఇంకా కర్ణాటక కానీ రోర్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 2 కోట్లు మాత్రమే చేసింది. ఓవర్సీస్ మొత్తం మీద కూడా 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే చేసింది. ఇక వరల్డ్ వైడ్గా ఈ మూవీ 32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రవితేజ, మిస్టర్ బచ్చన్, హరిశంకర్ డైరెక్టర్. హిట్ కావాలంటే ఈ మూవీ 33 కోట్ల దాకా షేర్ రాబట్టాలి. 51 కోట్ల డబుల్ స్మార్ట్ రాబట్టాలి. ఇటు కావాలంటే 32 కోట్ల దాకా 33 కోట్ల దాకా మిస్టర్ బచ్చన్ రాబట్టాలి. ఫస్ట్ టైం రవితేజ రామ్ పోటీ పడి ఒకే డే రిలీజ్ కావడం అంటే వాళ్ళిద్దరి కెరీర్లో ఇదే ఫస్ట్ టైం. ఇద్దరికి 100% ఇట్టు కావాలి. మిస్టర్ బచ్చన్ మీద అయితే హరిశంకర్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు. హరిశంకర్ సాంగ్స్ బాగా తీస్తాడు, కంటెంట్ మీద కూడా దృష్టి పెడతాడు. కొన్నిసార్లు మిస్ఫైర్ అయినా కానీ లాజిక్లు బాగా ఎత్తుకుతాడు. ఒక డబ్బింగ్ సినిమాను కూడా తెలుగులో డబ్ చేసి తన రైటింగ్ పవర్తో మార్పులు చేసి ఇట్టు చేసే సత్తా హరిశంకర్కు ఉంది. బెస్ట్ డైరెక్టర్ ఉంది. ఎందుకంటే రవితేజ ఈ మధ్యకాలంలో చాలా ఫ్లాప్లు ఉన్నాయి. అయినా పోటీలో కూడా రవితేజ కెరీర్లో ఇది బెస్ట్ బిజినెస్ కాకపోయినా కానీ మంచి బిజినెసే. సినిమా అయితే 100% అవకాశాలు ఉన్నాయి ఇట్టుగానికి అంటున్నారు. ఇక డబుల్ స్మార్ట్ ఈ సినిమా మీద అయితే చాలా అంచనాలు ఉన్నాయి. సీక్వెల్ యూత్లో మాత్రం ఈ సినిమా మీద బజ్ లెక్క వేరే ఉంది. ఫస్ట్ పార్ట్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో సేమ్ దానికి సీక్వెల్గా ఆ కథ కొనసాగింపుగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మనకు ఎక్కడ ఎండ్ అయింది, ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది. సంజయ్ దత్ కూడా ఉన్నాడు ఈ సినిమాలో. పూరి జగన్నాథ్ ఇట్టు ఫ్లాప్ సంబంధం లేకుండా సపరేట్గా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినిమా వస్తుందంటే చాలామంది నాలాంటి వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూసేటోళ్ళు ఉన్నారు. పూరి జగన్నాథ్ మీద ఇష్టంతో గతంలో ఆయన డైరెక్షన్ అయినా కానీ కొన్ని షాట్లు టేకింగ్ విధానమైన ఆయన మీద అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆడియన్స్కు. రామ్ ఎనర్జీ కూడా ట్రైలర్ కూడా చాలా బాగానే ఆకట్టుకున్నది. అందుకే ఈ మూవీ కూడా చాలా అంచనాలు ఉన్నాయి. 51 కోట్ల టార్గెట్ ఉంది. 100% ఇది మేజర్ అవకాశం ఉంది. మిస్టర్ బచ్చన్ కంటే డబుల్ స్మార్టే బ్లాక్ బస్టర్ కానికే ఫస్ట్ డే ఓపెనింగ్స్లో కానీ అన్ని విధాల డబుల్ స్మార్ట్ మీదే ఎడ్జ్ ఉంది. సూపర్ హిట్ కానికే బ్లాక్ బస్టర్ కానికే. ఇక రాము రవితేజ డి అంటే డి అంటున్నారు. ఒక పక్క చూసినేమో వీళ్ళిద్దరూ, ఒకరు టాప్ హీరో రవితేజ, ఇంకొకరేమో ఎనర్జెటిక్ స్టార్.
ఇంకా పూరి జగన్నాథ్ హరిశంకర్ వాళ్ళిద్దరు గురు శిష్యులు. ఇలాంటి కాంపిటీషన్ను ఇద్దరు ఒకరికంటే ఒకరు ఇష్టము. ఇలాంటి కాంపిటీషన్ మాత్రం ఫస్ట్ టైం రావడము. ఈ 15వ తారీఖు నాడు నిజంగా ఏ సినిమా ఈ రెండు ఇట్టుటాకు వస్తే పర్లేదు. ఫైనల్గా సినిమా కంటెంట్ ఏది బాగుంది, సాంగ్స్ ఏది బాగుంది చూడనికే థియేటర్కి వెళ్ళి డబ్బులు పెట్టి చూసినా కానీ సాటిస్ఫైడ్ అదే విధంగా ఏ కంటెంట్ ఉందనేది ఫైనల్గా చూస్తారు. వెయిటింగ్. ఇప్పుడైతే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా, హైప్ పరంగా, సినిమా మీద, థియేటర్లో రిలీజ్ పరంగా అన్ని విధాల రవితేజ మీద డబుల్ స్మార్ట్ రామ్ మూవీ పైచేయి సాధించింది. రిలీజ్ తర్వాత తారుమారు అవుతుందా టాక్ అనేది వెయిటింగ్. ఫస్ట్ టైం రవితేజ రామ్ డి అంటే డి అంటున్నారు ఒకే రోజు. ఈ మధ్యకాలంలో మీడియం రేంజ్ సినిమాలు, మంచి బజ్జున సినిమాలు డి అంటే డి అని ఒకే రోజు రిలీజ్ కాలేదు. మిస్టర్ బచ్చన్ ప్రీమియర్ పడుతుంది కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఏ సినిమా చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ రాయండి. ఇదేంటంటే పెద్ద యుద్ధం కాదు వీళ్ళిద్దరిది. టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుందంటే అది మీడియా కాదు, 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం దాని గురించే చర్చించుకుంటాయి. చిన్న హీరోలు అయినా కానీ బజ్ అయితే క్రియేట్ అయింది వీళ్ళిద్దరు సినిమాలకు కూడా. థ్యాంక్ యూ సో మచ్.